హలో డియర్ ఫ్రెండ్స్, మీరు ఎవరికి చెప్పకూడని 9 విశ్వ రహస్యాలు. ఈ 9 విశ్వ రహస్యాలు పాటిస్తే మీ లైఫ్ చాలా బాగుంటుంది. ఆరోగ్యకరంగా, అందంగా, గౌరవప్రదంగా, మిరాకిల్ జరగటమే కాకుండా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఆ 9 విశ్వ రహస్యాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. క్లాసెస్ గురించి చెప్పుకుంటే మనం 1-to-1 పర్సనల్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాం. వారికి ఉన్న సమస్యలు ఇతరులు వినకుండా డైరెక్ట్ గా గురువు ద్వారా పర్సనల్ గా ఫేస్ టు ఫేస్ లేదా ఆన్లైన్ ద్వారా వీడియో కాల్ ద్వారా కూడా ఎక్కడున్నా సరే ప్రపంచవ్యాప్తంగా మీరున్న చోటే ఉండి క్లాస్ వినొచ్చు. లైవ్ లో మీకు మాత్రమే పర్సనల్ గా ఉంటుంది. అట్లాగే మనం విజువలైజేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. ఆదివారం సాయంత్రం దాకా 3 days. ఆ తర్వాత మనం హైదరాబాద్ లో, విజయవాడలో, బెంగళూరులో ఇలా డైరెక్ట్ గా మనం క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాం. లేదా బిజినెస్ క్లాసెస్ పర్సనల్ గా కావాలనుకుంటారు చాలా మంది. ఒక సెలబ్రిటీ కావాలి, ఒక అతిపెద్ద కంపెనీ పెట్టి అనేక మందికి సమాజంలో ఉద్యోగాలు కల్పించాలి, మంచి చేయాలి, ఒక గాఢమైనటువంటి కోరికలు ఉంటాయి. కానీ అవి నెరవేర్చుకునే అవకాశం తెలియక మదన పడుతూ ఉంటారు. అట్లా మనం బిజినెస్ క్లాసెస్, పర్సనల్ క్లాసెస్, సెలబ్రిటీ క్లాసెస్ ఇవన్నీ కండక్ట్ చేస్తుంటాం. మీ లైఫ్ లో ఒక గోల్ ఉంటుంది. ఎలా అవ్వాలి, హై లెవెల్ కి రీచ్ అవ్వాలంటే ఆ సీక్రెట్స్ ఏంటి, అనంత విశ్వ మేధస్సు యొక్క రహస్యాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మీరు చాలా హ్యాపీగా ఆ బ్లాక్స్ అనే నెగటివ్ బ్లాక్స్ నుంచి రిమూవ్ చెంది చాలా రిలాక్స్ గా మీ కోరికలను విశ్వంలోకి పంపించే విధానం అంతా మీకు తెలుస్తుంది. సో సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే, ఈ 9 విశ్వ రహస్యాలు మనం పాటిస్తూ ఉంటే మన లైఫ్ లో చాలా మిరాకిల్స్ జరుగుతాయి. ఎవరి చేతిలో మోసపోకుండా, ఇంకా ఇతరుల నుంచి ఇబ్బందులు పడకుండా ఎన్నో ఈ విషయాల ద్వారా మనం నేర్చుకొని సమస్యల నుంచి బయటపడవచ్చు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటి? విశ్వ రహస్యాలు అంటే ఏంటి? ఈ భూమిని విశ్వం తన అండర్లో ఒక బాలుగా తిప్పుతుంది. అట్లా చంద్రుడు, సూర్యుడు, అనేక గ్రహాలు, అనేక నక్షత్రాలు, ఇంకా అనంత విశ్వం చాలా పెద్దది. ఆకాశంలో చూడండి, అసలు చివరి భాగం అంటూ లేదు. అంత పెద్ద యూనివర్స్ రహస్యాలు మనం పాటించడం ద్వారా జీవితంలో మనకి ఎన్నో మిరాకిల్స్ జరుగుతాయి. ముందుగా మొదటి అంశం ఏంటంటే విశ్వ నియమాల ప్రకారం దానం చేయాలి. 10% మనకు వచ్చే ఆదాయంలో, జాబ్లో, నా బిజినెస్ లోని, ఎందులోనైనా సరే అంతవరకే. పెద్ద పెద్ద ప్రపంచ కుబేరులు సైలెంట్ గా దానం చేస్తారు. ఆ చేసిన దానాన్ని ఎక్కడ ప్రస్తావించకూడదు. మన శరీరంలోనే కుడి చేతితో చేసిన దానాన్ని మన ఎడం చేతికి కూడా తెలియకుండా ఆ క్షణమే దాన్ని వదిలిపెట్టేయాలి, మర్చిపోవాలి. అది విశ్వ నియమాల్లో అత్యంత విలువైంది, గొప్పది, వెలకట్టలేని మొదటి అంశం దానం చేయటం. అది కూడా గుప్త దానం. మనం కొంతే ఇచ్చినా, ఎంత ఇచ్చినా ఈ ప్రపంచానికి తెలియకూడదు. మీకు మీలోని దైవశక్తి ద్వారా విశ్వానికి అది రికార్డ్ అవుతుంది. మనం ఏంటంటే మనుషుల మెప్పు కోసం ఆ ఫోటోలు తీసి చూపిస్తూ ఇలా మేము చేసామని చాలా మంది తెలియక, కావాలని కాదు, వారికి ఈ విశ్వ నియమాల్లో గుప్తదానం మాత్రమే చేయాలి, బయటకు తెలియకూడదు. దానివల్ల మనకు ఫలితం రాకపోగా నెగటివ్స్ ఎక్కువ అవుతాయి, దానికి రియాక్షన్స్ మనకి వేరేగా ఉంటాయనే సంగతి తెలియదు వాళ్ళు. అందుకని గుప్తదానం చేయాలి 10%. అది కూడా మీలో, మీ బాడీలోనే మరో పార్టీ తెలియకూడదు. అంటే అంత గుప్తంగా దాన్ని ఉంచాలని ఫస్ట్ నియమం. ఇక్కడ మనం చేయవలసిన ఎప్పుడు కూడా ఈ విశ్వ నియమాలు పాటించేటప్పుడు పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో చేయాలి. అది ఫస్ట్. రెండో, మీ ఇంటి గుట్టు మీరు, మీ ఇంట్లోని స్త్రీలు, ఫ్యామిలీలో ఎవరైనా సరే మీ ఇంటి విషయాలు ఇతరులకి షేర్ చేయకూడదు. పర్సనల్ విషయాలు ఉంటాయి కొన్ని, చెప్పకూడని. దాంతో ఏమవుతుంది, ఎదుటి వాళ్ళ ముందు రేపొద్దున అలుసుగా మాట్లాడే అవకాశం ఉంటుంది. అంటే సమయం చూస్తారు వాళ్ళు. మీ ఇంట్లో విషయాలు మాకు చెప్పలేదా ఏంటి, మీరే పెద్ద ఇదా అన్నట్టుగా ఆ చిన్న గొడవ ఏదో అయినప్పుడు మీరిచ్చిన గుట్టుని వాళ్ళు బయట పెడతారని అర్థం తెలుపుతుంది. అందుకనే మీ ఇంట్లో విషయాలు ఎవరికి కూడా, మీ ఫ్యామిలీలో విషయాలు, పర్సనల్ విషయాలు, మీ ఫ్యామిలీలో ఏం మాట్లాడుకుంటారో, ఏ సమస్యలు ఉంటాయో, ఇంకా ఏ వీక్నెస్ ఉంటాయో అవి ఇతరులకు షేర్ చేయడం ద్వారా మీకు వాళ్ళకి సమస్య, ఏదన్నా చిన్న ఇష్యూ వచ్చినప్పుడు ఆ మాటల తోటాల్లో మీకు తిరిగి బాణాల కింద వాళ్ళు వదిలిపెడతారని రాయబడి ఉంది. ఆ తర్వాత మూడోది, మీ ఆయువు అంటే మీ వయసు.
జనరల్ గా అందరూ జనరల్ గా ఎట్లా మాట్లాడతారు, ఇంత వయసు వచ్చేసిందండి మా అబ్బాయికి జాబ్ రాలేదు, ఇంత వయసు వచ్చేసింది మా అమ్మాయికి మ్యారేజ్ అవ్వట్లేదు, ఇంత వయసు వచ్చేసింది ఇంకేం చేస్తామండి, ఇంకెవరు జాబ్ ఇస్తారండి, ఇంకేం చేస్తాం, అయిపోయింది జీవితం అని మాట్లాడుతుంటారు. అంటే వేరెవడు వీడికి ద్రోహం చేయక్కర్లేదు, వాళ్ళకి వాళ్ళే ఈ మాటల ద్వారా వయసుని త్వరగా అవచేసేసుకుని ఈ భూమి నుంచి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. అంటే అది తదాస్తు అవుతుంది, ఆ మాటలు నిజమవుతాయన్నమాట. మనం మాట్లాడే మాటలు పాజిటివ్ గా ఉండాలి. నెగిటివ్ గా మాట్లాడుతూ అంటే మానసికంగా వారు పడ్డ వేదన వల్ల ఆ సమయంలో అలా మాట్లాడేస్తుంటారు. ఇంత వయసు వచ్చేసింది అవట్లేదు, ఇంత వయసు అంటే నెగిటివ్స్ ఎక్కువగా ఉన్నాయని అర్థం. ఆ నెగిటివ్ బ్లాక్స్ ఎక్కువగా పెరిగిపోయినప్పుడు నెగిటివ్ మాటలే మాట్లాడుతూ ఉంటారు. కానీ అలా మాట్లాడకూడదు, పాజిటివ్ గా మాట్లాడాలి. అసలు వయసు గురించి గవర్నమెంట్ రికార్డులో, పాన్ కార్డు, ఆధార్ కార్డులో లేదా ఒక లోనో ఏదో వస్తున్నప్పుడు ఆ సమయంలో మాత్రమే మీరు అక్కడ ఎంటర్ చేయాలి తప్ప మనుషులతో ఎవరితో కూడా వయసు గురించి మాట్లాడకూడదు. వాళ్ళు అడిగినా సరే ఆ మాట దాటవేయాలి. కొన్ని విషయాల్లో మీరు కొన్ని పర్సనల్ గా ఆ టెక్నిక్స్ పాటించాలి. ఇతరులకి పద్దాక వయసు గురించి మాట్లాడటం చేయకూడదు. మీరు కూడా ఇంత వయసు వచ్చేసిందని అనుకోండి, నేను వయసులోనే ఉన్నాను, యంగ్ గా ఉన్నాను. ఎందుకంటే మన ఆత్మకి మరణం లేదు. అడిగే వాళ్ళకి తెలియదు అసలు మనలో ఉన్న ఆత్మకి ఎప్పటికీ మరణం ఉండదు, ఎప్పుడు యంగ్ గానే ఉంటుంది, వేల కోట్ల సంవత్సరాలు ఉంటూనే ఉంటుంది. కాబట్టి విశ్వ నియమాల ప్రకారం వయసు అయిపోవటం అంటూ లేదు. కారణం మనలో ఉన్న ఆత్మకి వయసు అవ్వదు, మరణించదు. అందువల్ల వయసు గురించి చెప్పాల్సిన పని లేదు. మీరు ఎప్పుడు యంగ్ గానే ఉత్సాహభరితంగా ఉరకలు వేస్తూ ఊహించుకోవాలి. మీరు అందంగా ఉన్నట్టు, బాగున్నట్టు, అన్ని కలిగి ఉన్నట్టు, ఆ పాజిటివ్ మంచిగా జీవిస్తున్నట్టు అనుకునే హక్కు మీకు ఉంది అని రాయబడి ఉంది. 4వది, మీకు వస్తున్న ఆదాయం, సంపాదన, మీ డబ్బు వివరాలు మీకు తప్ప వేరెవరికి షేర్ చేయకూడదు. ఎందుకని? సపోజ్ మీకు ఇంత ఆదాయం వస్తుందంటే అవతట వాళ్ళు మిమ్మల్ని అప్పడగొచ్చు, మాకు అవసరం ఉంది ఇవ్వమని అడగొచ్చు, లేదా మీ పట్ల ఒక అసూయ చెందవచ్చు. ఈ నరదృష్టికి నల్లరాళ్ళు పగులుతాయి అంటారు చూసారు, అంత శాలరీ వస్తుందా, ఇంత ఆదాయం వస్తుందా అంటే కొంతమంది అంటే నెగిటివ్ తో నింపబడిన వాళ్ళు అసూయ చెందకూడదని వారికి తెలియదు. విశ్వ నియమాలు, విశ్వ రహస్యాలు ఇవన్నీ చాలా మందికి తెలియకపోవటం ద్వారా అలా కుళ్ళుకోకూడదు, అసూయ చెందకూడదు, అమ్మో ఇంత వచ్చేస్తుందా వాడికి అనుకోకూడదు. ఇవన్నీ వారికి తెలియక ఎదుటి వాడికి మీరు బోడా శంకర్లాగా చెప్పేసినప్పుడు అంతా నా వాళ్ళే అనుకున్నప్పుడు మనకి నష్టం జరుగుతుంది. కాబట్టి సంపాదన అనేది మీ పాస్బుక్ గాని, మీ ఏటీఎం గాని, చెక్ బుక్లు గాని, మీ సంపాదన ఇంత డబ్బు ఉందని వేరెవరికి షేర్ చేయకూడదు, చెప్పకూడదని రాయబడి ఉంది. తర్వాత 5వది, మంత్రం, జ్ఞానం, రహస్యం. అంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మీరు గురువు ద్వారా పర్సనల్ క్లాస్ తీసుకుని ఉండొచ్చు, బిజినెస్ క్లాస్ తీసుకుని ఉండొచ్చు. మీకు చెప్పినటువంటి జ్ఞానం మీతో విడిగా మీకున్న ప్రాబ్లమ్స్ గురించి రెమెడీస్ ఇచ్చినప్పుడు మీకేమైతే చెప్పారో అవి వేరెవరికి షేర్ చేయకూడదు. అంటే మీకోసం విశ్వాన్ని ప్రార్థించి, విశ్వాన్ని అడిగి, మంత్రించి ఇచ్చినప్పుడు ఆ పవర్ మీరు రిలీజ్ చేసేస్తే అది పని చేయదు అంటారు. దాన్ని మంత్రం అంటాం. అంటే మీకు సంబంధించి మాత్రమే ఇచ్చిన రెమెడీని ఇతరులకు షేర్ చేయటం ద్వారా అది పని చేయదు అని. అట్లా మీకు ఏదైతే ఆశీస్సులు అందించారో, ఏవైతే మీ జ్ఞానాన్ని ఇచ్చారో ఆ జ్ఞానాన్ని మీలోనే దాచిపెట్టుకోవాలి. విశ్వానికి థ్యాంక్ యూ చెప్తూ ఆ జ్ఞానాన్ని, ఆ సీక్రెట్ రెమెడీస్ ని మళ్ళీ మళ్ళీ పాటిస్తూ ఉండాలి. అది మీ వరకు మాత్రమే. ఎందుకంటే మీలో ఉన్న ఆత్మ వేరు, ఎదుటి వ్యక్తిలో ఉన్న ఆత్మ వేరు. మీకున్న హ్యాబిట్స్ వాళ్ళకు ఉండవు. మీరు ఒకలాంటి డ్రెస్, అందమైన కలర్ ఏదో నచ్చింది అనుకో, నాకు అది నచ్చలేదు, వేరే అదని చెప్తారు. అలాగే మీకు ఇష్టమైన ఫుడ్ మీరు కోరుకున్నది ఎదుటి వాళ్ళకి నచ్చదు. అంటే అన్ని విషయాల్లో, చాలా విషయాల్లో కంపారిజన్ ఒకటిగా ఉండదు. కాబట్టి ఈ రహస్యాలు కూడా మీ లైఫ్ కోసం, మీకున్న సమస్యలకి మీరు అడిగిన క్వశ్చన్లో మీకు మాత్రమే చెప్పినప్పుడు నాకు ఇలా చెప్పారు అంటే వారిలో ఉన్న ఆత్మ వేరు, ఫీలింగ్స్ వేరు, యాటిట్యూడ్స్ వేరు, ఇష్టాలు వేరు, అన్ని వేరువేరుగా ఉంటాయి. ఒకరికి పని చేయదు. మీకోసమే, మీ పేరుతో మీకోసమే విశ్వాన్ని ప్రార్థించి మీకు ఇచ్చినటువంటి మంత్రాన్ని ఇతరులకు, మీకు ఇచ్చిన సీక్రెట్స్ ని, మీకు చెప్పిన క్లాస్ ని వేరెవరికి షేర్ చేయకూడదు. మీ పర్సనల్ విషయాలు, ప్రతి వ్యక్తికి ఏదో ఒక పర్సనల్ విషయం ఉంటుంది, లేదా మానసిక హ్యాబిట్ ఏదో ఉంటుంది, ఏదో రకరకాలుగా ఉంటాయి పర్సనల్ విషయాలు. ఏదైనా కావచ్చు, అది వేరెవరికి షేర్ చేయకూడదు. మీ పర్సనల్ అంటే ఏంటి? మీ పర్సనల్ మీరే దాచుకోకపోతే
వేరే వాళ్ళు ఎందుకు దాస్తారు? క్లోజ్ ఫ్రెండ్స్ అంటే మీ చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం, ఒకే కంచంలో తిన్నాం, తనకి నాకు రహస్యాలు ఉండవు అంటూ ఉంటారు. నిజమే కావచ్చు, ఆ ఫ్రెండ్ మంచిదే కావచ్చు, చెడ్డవాళ్ళు అంటూ ఉంటారని కాదు. తనకో ఫ్రెండ్ ఉంటుంది, వాళ్ళిద్దరు మీకంటే ఇంకా క్లోజ్ గా మాట్లాడుకుంటూ ఉండొచ్చు. నా ఫ్రెండ్ చెప్పింది నువ్వు ఎవరికి చెప్పక అని చెప్పి తనకు చెప్పొచ్చు. అంటే తను చెప్పింది ఏంటి? నా ఫ్రెండ్ ఫీల్ అవుతుంది మళ్ళీ ఎవరికని తెలిస్తే నువ్వు చెప్పమాకని చెప్పింది ఈయన చెప్పింది కరెక్టే, ఈయన చెడ్డ వ్యక్తి కాదు, ఫ్రెండ్ అనే వ్యక్తి. ఆమెకి ఇంకో ఫ్రెండ్ ఉంటుంది. ఇలా రహస్యం ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. రేపొద్దున్న సమయం వచ్చినప్పుడు అది బయటికి పెట్టినప్పుడు ఎదుటివాడు మీరు మనసు గాయం అవుతుంది అనమాట. నేను ఇంత నమ్మి నీకు చెప్పానే, నువ్వు ఇంత ద్రోహం చేస్తావా అంటూ ఆ గాయం అవుతుంది మనసు. డిప్రెషన్కి వెళ్తారు. అంటే మీ రహస్యాన్ని మీరే దాచుకోకపోతే వేరే వాళ్ళు ఎందుకు దాస్తారు? మీకంటే నమ్మకస్తురాలు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? లేరు కదా. అందుకని మీ రహస్యాన్ని మీలోనే దాచిపెట్టుకోవాలి. మీ ఆరోగ్య విషయాలు, మీకు ఉన్న చాలా మంది షుగర్ వ్యాధి అని ఇంకోటని అందరితో మాట్లాడేస్తూ ఆ భోజనాలు చేసేటప్పుడు కూడా షుగర్ ఉంది నాకు, ఆ స్వీట్ అయిపోకండి అంటూ, లేకపోతే పక్కన వాళ్ళ హస్బెండ్ వైఫ్ ఆవిడికి షుగర్ ఉందని గట్టిగా అనేస్తూ ఇతరులు వినేలాగా తన ఏగిబాకండి షుగర్ ఉందని అందరిలో ఫంక్షన్ లో కూర్చున్నప్పుడు కూడా ఏమండి షుగర్ వ్యాధి ఇట్లా బాధ పెట్టేస్తుందని దాని గురించి ఎక్కువగా అఫర్మేషన్స్ లాగా మాట్లాడేస్తూ ఉంటాను. అప్పుడు ఏమవుతుంది? అది కొండలాగా పెరిగి ఇప్పటికీ తగ్గదు అనమాట. నాట్ ఓన్లీ షుగరు, చిన్న చిన్నవి ఏవో వస్తూ ఉంటాయి. ఆయనకి మతిమరిపండి లేకపోతే ఏదో ఒకటి అందరి ముందు అవమానకరంగా కాదు, వాళ్ళకి తెలియగా మాట్లాడేస్తూ ఉంటారు. అవమానించాలని కాదు, అవి అఫర్మేషన్స్ అవుతా ఉంటాయి. సో నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. ఒకవేళ మీరు ఒక టాబ్లెట్స్ ఏమైనా వాడుతున్నా సరే, ఈసారి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అన్ని పరీక్షలు చేసి నేను ఆరోగ్యకరంగా ఉన్నారని డాక్టర్ చెప్పారు. థ్యాంక్ యూ యూనివర్స్, నాలోని గొప్ప ఆత్మ నన్ను సంపూర్ణ ఆరోగ్యంతో పునఃసృష్టి చేశావు. నేనైనా పొరపాట్లు చేసినట్లయితే క్షమాపణ చెప్తున్నాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ ఒక 11 సార్లు చెప్పేసి నేను ఆరోగ్యకరంగా ఉన్నానంటూ, మీరు ఆరోగ్యకరంగా గతంలో యంగ్ గా చాలా అందంగా యాక్టివ్ గా చెంగు తిరుగుంటారు, దాన్ని తలుసుకుని ఒక్కొని చెప్పాలి. అనారోగ్యాన్ని పదే పదే మాట్లాడకూడదు. వాడుతున్న మందులు అందరికి చూపించేస్తూ ఉంటారు తెలియక. ఇది ఏమవుతుందంటే వాళ్ళు కావాలని ఎవరు చెప్పరు, వాళ్ళకి తెలియదు. ఇలా షేర్ చేస్తే ఎక్కువ అవుతుందన్న సంగతి వాళ్ళకి తెలియదు. డాక్టర్ దగ్గర చెప్పవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ చుట్టాల్లో బంధువుల్లో ఎక్కువ శాతం మాట్లాడేస్తూ ఫోన్లు చేస్తూ ఆ ఫోన్లలో కూడా వ్యాధుల గురించి బాధల గురించి షేర్ చేస్తూ ఉంటారు. ఒక రిలీఫ్ వస్తుందేమో అనుకుంటారు, కాదు, అఫర్మేషన్స్ అవుతాయి, అది కొండలాగా పెరుగుతుంది అనమాట. అట్లా మీ ఆరోగ్యం గురించి ఇతరులకు అనారోగ్యం గురించి షేర్ చేయకూడదు. తప్పని పరిస్థితుల్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పవచ్చు. చాలా మంది శరీరాన్ని బహిర్గతం చేస్తూ ఉంటారు, సరిగ్గా నిండుగా కాకోకుండా. అబ్బాయిలకు అమ్మాయిలకి వర్తిస్తుంది. శరీరాన్ని సగం సగం చూపించడం ఇట్లాంటివి చేయకూడదని. అంటే మీ దేహాన్ని మీకు ఎక్కడ చూపించాలి, ఎక్కడ అది ఉపయోగపడుతుందో అక్కడ మీరు నచ్చినట్టుగా మీరు ఉండొచ్చు. అది ప్రైవసీ మీకు ఉంది. కానీ బహిర్గతంగా ఫంక్షన్స్ లో జనాలందరూ తిరుగుతున్నప్పుడు, బహిర్గతంగా బయటకు వెళ్తున్నప్పుడు అట్లా మీ శరీరం కనిపించేలాగా అది ఎదుటి వాళ్ళు ఒకలాంటి భావాలను రిలీజ్ చేస్తూ ఉంటారు. దాంతో అది నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది అనమాట. చాలా అందంగా ఉండొచ్చు, కానీ అందంగా రెడీ అవటం ద్వారా తప్పేమీ లేదు. శరీరం కనపడటం కొన్ని విషయాల్లో కొన్ని చూపించకూడదు. అలా ఎవరికి పడితే ఆ శరీరాన్ని చూపిస్తూ ఉండడం ద్వారా ఏమవుతుంది, అనేక మంది కళ్ళు నరదిష్టి లాంటిది తగిలి ఆ శరీరం ఇబ్బందికరంగా మారుతుంది అని నెగిటివ్ ఎక్కువగా నరదిష్టికి నల్లరాడు పగులుతి అంటారు చూసారా. అట్లా దేహాన్ని పవిత్రంగా ఉంచుకోకుండా ఎవరికి పడితే వాళ్ళకి చూపించుకోవడం. మీకున్న పర్సనల్ విషయాల్లో, పర్సనల్ సమయాల్లో మీరు ఎలా ఉన్నా పర్వాలేదు, మీ వరకే అది పర్సనల్ గా ఉండాలి తప్ప ఇతరులకి మీ దేహాన్ని చూపించకూడదు అనవసరంగా. బహిరంగ ప్రదేశాల్లో ప్రయాణం వెళ్తున్నప్పుడు ఇంకా అనేక ప్లేసెస్ లో మీ దేహాన్ని చూపించకూడదు. మీ పర్సనల్ అన్నప్పుడు మీరు పర్సనల్ గా ఎలా ఉన్నా పర్లేదు, ఇతరులు ఎవరు చూడకుండా. కానీ మీ దేహాన్ని అనవసరంగా బయట ప్రపంచాన్ని చూపించడం ద్వారా మీకే నష్టం జరుగుతుందని రాయపడి ఉంది. లాస్ట్ 9వది, మీకున్న బాధలు. చాలా మంది ఏడుస్తూ ఉంటారు, కుమిలిపోతూ ఉంటారు. రోజంతా ఎక్కువ సార్లు ఈ బాధలు నేను పడలేకపోతున్నాను, దేవుడు ఉన్నాడా లేడా, అసలు ఉంటే ఎట్లాగా చేస్తారు, ఇట్లా బాధల్లో
వాళ్ళు ఒక నెగిటివ్ లో ఉన్నప్పుడు అలా మాట్లాడుతూ ఉంటారు. కానీ అలా మాట్లాడకూడదు, దైవ దూషణ చేయకూడదు. ఏ దేవుడిని కూడా మనం దైవ దూషణ చేయకూడదు. మీరు బాధల్లో ఉండి అలా మాట్లాడుతున్నారు నిజమే, కానీ మీలో ఉన్న దైవశక్తి ఆత్మ ఏం చేస్తుంది, వాటినే ప్రింట్ తీసి విశ్వంలో పంపిస్తుంది. ఆ బాధలు పెరిగిపోతాయి అన్నమాట. అందుకని విశ్వగురువుల ద్వారా నేర్చుకున్నప్పుడు ఇంకా చాలా రహస్యాలు ఉంటాయి. ఇవే కాదు, ఒక 9 ఇంపార్టెంట్ చెప్పాం మనం, చాలా ఉంటాయి. ఈ బాధల్ని మీరు ఆ బాధ పడుతూ ఉంటే బాధ పెరిగిపోతుంది. కొండలాగా గ్రావిటీ కారణంగా యూనివర్స్ నుంచి మరిన్ని బాధలు వస్తాయి. ఒక క్షణం ఆగి ఫేస్ వాష్ చేసుకుని ఈ జవాది పొడి లాంటిది రాసుకొని మీ మైండ్ ని ఆ ఏడుపు నుంచి చిరునవ్వు రప్పించుకొని చాలా ప్రేమతో, ఇవి తాత్కాలికమే, నాలోని గొప్ప మేధస్సు యూనివర్స్ అనుగ్రహంతో ఈ బాధలన్నిటి నుంచి నాకు విముక్తి కలిగించింది. బాధలన్నీ తీరిపోయి మీరు కోరుకున్న కోరిక నెరవేరితే మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, ఆ ఫీలింగ్స్ ని డిలీట్ చేయాలి. ఇక్కడ థ్యాంక్ యూ సో మచ్, ఈ రోజుతో నా జీవితంలో అద్భుతాలు జరుగుతుంది, ఎంత అదృష్టం నాకు, థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ చాలా ప్రేమతో చిరునవ్వుతో దీన్ని ఎక్కువగా విశ్వంలో పంపించాలి. తద్వారా లైఫ్ అంతా కూడా రాబోయే రోజుల్లో అనుకూలంగా మారి అవకాశాలు వెలువ మీ దగ్గరకు వస్తే లైఫ్ అంతా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇవన్నీ పాటించడం ద్వారా ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపబడి విశ్వశక్తి ఆశీస్సులతో ప్రేమతో ఆరోగ్యకరంగా మీరు ఎవరి చేతిలో మోసపోకుండా ఇబ్బంది పడకుండా ఈ 9 రహస్యాలు మీ జీవితాల్లో వెలుగులు నింపుతాయి. ఇవన్నీ కూడా ఒక విశ్వ మేధస్సు యొక్క ఆశీస్సులు పొందడానికి మీకు బాగా ఉపయోగపడతాయి. అంటే యూనివర్స్ నియమాలు అన్నమాట 9. ఇవి పాటిస్తే మీ జీవితం చాలా బాగుంటుంది. అట్లా మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని, మీరు కోరుకుంటున్న జాబ్, మీరు కోరుకుంటున్న ఇల్లు, గోల్డ్ లోన్ తీరిపోయి, హౌస్ లోన్ తీరిపోయి, బయట అప్పులు తీరిపోయి, మీ కుటుంబం అంతా కూడా అష్టైశ్వర్యాలతో సంపూర్ణ ఆరోగ్యంతో నిత్యం చక్కగా సంతోషంగా పండగ వాతావరణంలో మీ కుటుంబం ఆ విశ్వశక్తి యొక్క ఆశీస్సులు ఏంజల్స్ రక్షణలో సంతోషంగా ఉండాలని మీ అందరి తరపున విశ్వాన్ని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ అనంత విశ్వ మేధస్సుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతాం. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.